Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. అమ్మ పెద్దమ్మ వంట చేయడం స్టార్ట్ చేస్తారు. లంచ్ బాక్స్ ప్యాకింగ్ పని అది లేకపోయినా సరే పొద్దున్నే లేచి వాళ్ళకి వంట చేసేసుకోవడం అలవాటు. యాజ్ యూజువల్ విజయవాడలో చేసినట్టే ఇక్కడ కూడా మా కోసం అని చెప్పి బీన్స్ ఫ్రై చేసేస్తుంది పెద్దమ్మ. అండ్ ఒక పక్కన అమ్మేమో చీరలకి గంజి పెడదాము అని చెప్పి గంజి పిండి ఉడకపెడుతుంది. ప్యాకేజ్డ్వి ఇన్స్టెంట్ స్టార్చెస్ అని వచ్చేస్తున్నాయి కదా, నేనైతే అది వాడుతూ ఉంటాను. అమ్మ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇలా ఉడకపెట్టిన గంజే ఉండాలి. గంజిపిండి నీళ్ళల్లో కలిపి ఉడకపెట్టడం దగ్గర నుండి చీరలకి ఎలా పెట్టి ఆరేసుకోవాలి అంతవరకు కూడా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో దట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా. అంటే నెక్స్ట్ ఏదైనా కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాం. యాక్చువల్లీ వాళ్ళు ఏమైందంటే నాకన్నా ముందే వీళ్ళు పెట్టని స్టార్ట్ చేస్తారు, అందుకని ఫ్రమ్ స్క్రాచ్ చూపించలేకపోయాను. సిద్ధుకేమో శాండ్విచ్ ప్యాక్ చేసి స్కూల్కి పంపించా. అండ్ మా హస్బెండ్కి ఏమో లైట్గా స్నాక్స్ ఇచ్చేసాను. తనకు ఆఫీస్ లంచ్ ఉందన్నమాట. తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కింద కొన్ని మొక్కలు ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా నా బాల్కనీలో సరిగ్గా పెరగట్లేదు అని అన్నవి కింద పెట్టేస్తా పార్కింగ్ దగ్గర. అవి కొద్దిగా సన్లైట్ ఓపెన్ ఎయిర్కి ఉంటాయి కదా, బాగా పెరుగుతాయి. మన చెట్టువేనా చిక్కుడుకాయలు? చెట్టు పచ్చిమిరపకాయలు కూడా వస్తున్నాయి మన చెట్టుకి, చాలా కాయలు వచ్చినాయి. ఇప్పుడే కింద చెట్లు కూడా చెట్లు నిండా 2 చెట్లు నిండా పూత వచ్చింది. మరి ఏ ఇత్తనం అని పూత వచ్చింది. మొన్న ఊరు నుంచి వస్తూ తెచ్చిన వెజిటబుల్స్ని ఇప్పుడు సర్దుతున్నాము. మొన్నటి వరకు కూడా పేపర్లో ర్యాప్ చేసి కవర్లో పెట్టేసి అట్లా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యారు కదా, ఇంకా ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారనమాట. అవి తర్వాత ఉండదు, ఇంకోసారి ఉండదు. ఇవేం చేద్దామంటే టమాటా వేసి ఉండదు. ఎక్కువ వండినా కూడా బాగోదు. ముదురుకాయలన్నీ పక్కన పెట్టేసేద్దాం. ఇంకోసారి అన్ని బాగున్నాయి కాదు, కొంచెం ఇట్లా లేతగా ఉన్నాయి. అవే టమాటా వేసి వండుకుంటే ఒక్కసారికి వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తావే, టమాటా వేసి వండితే వేస్ట్ అయిపోయి. అన్ని కాయలు ఎక్కడ వండుతావా? అవి అన్ని కాయలు వేసి టమాటా వేసి వండితే ఎందుకు? అదేలే, సరిపోతాయి అంటున్నా నేను. సునంద కొంచెం ఇస్తావా? అమ్మ అంటుంది సునందకి ఇచ్చిన తర్వాత ఉంటాయి కదా కాయలు, అవి మనం వండేసుకుందాం అంటున్నా. వేపుడు చేసేస్తావు కదా, వంశీకాయ వేపుడు ఇష్టం. అది దానికి సరిపోతాయి. అవి టమాటా కొంచెం, ఇవేమో సునందకి ఇద్దాము. సరే కానీ అయితే ఇవే సాయంకాలం కొంచెం ఈ పెద్ద కాయలు ఉంచేసి కొంచెం పెద్దకాయలు ఆ టమాటాలో వేసి ఉండదు. ఇవాళ చేద్దామా టొమాటో? మరి వంశీకి ఫ్రై చేయమని. ఇంకా మజ్జిగ చారు వేస్ట్ అయిపోతుంది, సరిపోతుంది. అవి ఇంకోసారి చేద్దాము. ఈ బాక్స్లో సెకండ్ టైం చేద్దాం. సంక్రాంతి అప్పుడు వచ్చాను కదా, అప్పుడు తెచ్చిన పచ్చిమిరపకాయలు బాగున్నాయి, కొద్దిగా తడున్నాయి. పైన శాంతి అట్లా ఉంచేసి ఇంకా కొంచెం పేపర్ వేసామంటే అసలు అట్లా పాడవు. నాకు చాలా రోజులు ఉంటాయి. కాసేపు గాలికి ఉంచేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ పై మూతకి ఏమవుతుందంటే ఈ ఆవిరి అంతా ఈ తడి అంతా పేపర్కి అంటుకొని కాయలు ఫ్రెష్ గా ఉంటాయి. అవును, నేను పచ్చిమిరకాయలు అలాగే చేస్తా. మసాలా దోశ అంటే ఇదే కాస్తే వాటి బాగోదే. నువ్వు హోటల్లో మసాలా దోశ బాగోదు అంటున్నావా? దుంపకూర పెట్టిస్తాడు కదా, అది నాకు ఎందుకో నచ్చదు. దుంపకూర బాగోదు. దుంపకూర మసాలా దోశ నేను ఎప్పుడు తినలేదు, కానీ దుంపకూర పెట్టిస్తాడే అది నచ్చదు నాకు. ఏం సరసు బాగా టేస్ట్ తెలుసు. పెరియమ్మకి ఎంత టేస్ట్ తెలుసో. అమ్మ వాళ్ళకి దోశలు వేస్తున్నాను.
ఆఖరికి దోస పిండి కూడా ఎందుకో వాళ్ళు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఎంతైనా పెద్దవాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి డెఫినెట్గా తేడా ఉంటుంది. ఈ దోస పిండి ఏమో విజయవాడ నుంచే తీసుకొని వచ్చారు. ఇది కూడా ఫ్రీజ్ చేసేసి తీసుకొచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా, ఇంకా అది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టి వాడేసుకుంటున్నాము. ఇవాళ సిద్ధు ఇంట్లో ఉన్నాడు అని చెప్పి అమ్మ ఏం చేసిందంటే చపాతీ అండ్ కుర్మా కర్రీ చేసింది. నేనేమో దోశ కుర్మా కర్రీ తింటున్నాను అనమాట. బాగుంటుంది ఆ కాంబినేషన్. మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. తనకి అమ్మ పెద్దమ్మ అంటే ఎంత ఇష్టమో అనమాట. వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుతుంది అనమాట. ఒక 1-2 hours మాట్లాడి అందరి గురించి అడుగుతుంది. అంటే మామూలుగా మన కాన్వర్సేషన్లో చుట్టాల గురించి చెప్తూ ఉంటాం కదా, తనకి ఎంత గుర్తంటే లైక్ అప్పుడు చెప్పారు కదా అవ్వ వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా అని చెప్పి పేరున అందరినీ అడుగుతుంది. అమ్మ వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతుంది. నిజంగా ఈ జనరేషన్లో ఇంత చక్కగా మాట్లాడే అమ్మాయిల్ని నేను చాలా తక్కువ చూశానండి. షీఈ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. కాకపోతే నేను ఫేస్ రివీల్ చేయలేను, అందరికీ సోషల్ మీడియాలో కనిపించడం ఇష్టం ఉండదు కదా. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ లంచ్ టైం అయిపోయింది. నలుగురం కూర్చొని లంచ్ చేసేస్తున్నాము. సిద్ధు ఏమో నాకు అన్నం వద్దు అని అంటే మా మమ్మీ ఏంటి అన్నం వద్దు అంటావు అని చెప్పి అంటా ఉంది. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ లేనప్పుడు మాత్రం పిల్లలు చక్కగా మాట వింటారు. వీళ్ళు ఒక్కసారి ఇంకా వచ్చారు అని అంటే ఎన్ని గారాబాలు పోతారో అసలు. మన మాట వినరండి. ఉంటారులేండి, వినే పిల్లలు చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. వాళ్ళని వినని పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. అసలు అమ్మమ్మల్ని నానమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ఏదో ఒకలాంటి ధైర్యం వచ్చేస్తుంది అనుకుంటా. ఇంకేంటంటే మనల్ని చక్కగా ఎదిరిచ్చేస్తారు. అంటే బియాండ్ లిమిట్స్ వెళ్ళరు కానీ ఇలా తినే దగ్గర లేకపోతే ఆడుకునే దగ్గర బాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. నువ్వు ఎందుకు ఎగ్గేసుకోలేదు? ఈ నెల మాఘమాసం కదా తిన్నగా నేను. ఏం చేస్తావు మాఘమాసం అంటే? ఇదివరకంటే సూర్యుడికి ప్రత్యేకంగా పూజ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా చేయలేక అసలు ఏం చేయట్లే. ఆదివారం ఏం చేసేదంటే కొంచెం దేవుడికి కొంచెం పొంగల్ పెట్టేది ఆదివారం. అట్లా ఎప్పుడు నువ్వు పుట్టక ముందు నుంచి మొదలెట్టేది. అవునవును. పెసలు నానబెట్టేదాన్ని. మొక్క పెసలు వచ్చాయి కదా, అవి చెరుకు ముక్కలు అరటిపండు ఇవన్నీ నైవేద్యం పెట్టేదాన్ని సూర్యుడికి. మార్నింగ్ ప్రతిరోజునా? ప్రతి ఆదివారం. మాగా ఆదివారం రోజు. ప్రతి ఆదివారం త్రూ అవుట్ ద ఇయరా పెట్టి, అది చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి పెట్టేదాన్ని. అవునవును, ఒకసారి చెప్పావు, గుర్తొచ్చింది. ఏం సీరియల్ చూస్తున్నారు? మనసంతా నువ్వేనా? అమ్మ వాళ్ళు ఈ వారమే కదా వచ్చారు, అందుకని నేనైతే ఫుల్గా షూట్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ నుంచి వ్లాగ్స్ లెంగ్త్ పెంచుతాను. లాస్ట్ టైం ఒక షార్ట్ పోస్ట్ చేశాను. స్వీట్ పొటాటో తోటి ఒక స్నాక్ ప్రిపేర్ చేశా. చాలా బాగా వచ్చిందని మన వ్యూవర్స్ చాలామంది కమెంట్ చేశారు. ఇది చేసుకోవటం ఎంత సింపుల్నండి. మామూలుగా మన స్నాక్ బాక్స్లో ప్యాక్ చేసుకోవచ్చు, లేదంటే లైక్ అప్పటికప్పుడు వేడిగా ఏదైనా తినాలి అంటే స్వీట్ లాగా చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ఈ స్వీట్ వచ్చేసరికి దాని టేస్ట్ స్వీట్ పొటాటోస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అవి ఎంత స్వీట్గా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంత బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ తీసుకొచ్చి స్వీట్ పొటాటోస్ని వాష్ చేసేసి ఒక స్టీమర్ బాస్కెట్లో లేదా కుక్కర్లో ఓపెన్ ప్యాన్లో ఎట్లయినా కుక్ చేసుకోవచ్చు, కానీ వాటర్లో బాయిల్ చేసి తీస్తే చప్పదనం వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్టీమింగ్ మెథడ్ ఫాలో అవ్వండి. కుకింగ్ టైం అనేది స్వీట్ పొటాటో సైజ్ని బట్టి వేరీ అవుతుంది. 5 to 7 minutes అయితే మినిమం పడుతుంది. ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని పోక్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, చక్కగా కుక్ అయిపోయినట్టు. అది తీసి టిప్స్ కట్ చేసుకొని పీసెస్ కట్ చేసి ఇప్పుడు వీటిని యాజిస్గా తినేయచ్చు, లేదు అని అంటే షుగర్ స్ప్రింకిల్ చేసి తినచ్చు. బెస్ట్ మెథడ్ ఏంటంటే చాలా టేస్టీగా ఉండేటట్టు కొద్దిగా నెయ్యి బెల్లం వేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అదైతే చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి సరిపోతుందండి, ఎక్కువ కూడా పట్టదు. ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్ కదా, లేదంటే మీరు ఐరన్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఐరన్ కడాయిలో స్టిక్ అయిపోతుందేమో, అదొకసారి చెక్ చేసుకోండి.
కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని 2 సైడ్స్ కూడా జస్ట్ 1 or 2 minutes పాటు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. దానికి లైట్గా క్రిస్పీ టెక్స్చర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో బెల్లం పొడి వేసేయాలి. బెల్లం బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటోస్కి ఎంతో కొంత మాయిశ్చర్ ఉంటుంది, కొద్దిగా నెయ్యి కూడా ఉంది కాబట్టి బెల్లంలో వాటర్ వేయకుండానే బెల్లం పాకంలాగా అయిపోతుంది. అందుకనే గడ్డలా కాకుండా పొడిగా వేసామనుకోండి ఈజీగా పాకం అయిపోతుంది. అది లైక్ క్యారమెల్ పాప్కార్న్ ఎట్లా అయితే క్యారమెల్ టెక్స్చర్ ఫామ్ అవుతుందో దీనికి కూడా ఈ స్వీట్ పొటాటోస్ పైన అట్లాగే వస్తుందన్నమాట. కాకపోతే ఇది వచ్చేసరికి స్టిక్కీగా ఉంటుంది. మనం ఎక్కువసేపు అయితే క్యారమెల్ ప్రిపేర్ చేసినట్టు అట్లా చెయ్యం కదా, జస్ట్ జాగరీ మెల్ట్ అయ్యి మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. జాగరీ మెల్ట్ అయిన తర్వాత కూడా అట్లీస్ట్ 3-4 minutes అట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఎంత బ్రౌన్ కావాలంటే అంత బ్రౌన్ చేసుకోవచ్చు అండి. ఇదైతే మాడిన వాసన అట్లా కూడా రాదనమాట, చాలా స్లోగా కలర్ మారుతూ ఉంటుంది. బెల్లం కరగడానికి మధ్యలో ఇట్లాగా లిడ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మాయిశ్చర్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి క్రిస్పీనెస్ రాదు. సో కొద్దిగా జాగరీ మెల్ట్ అవగానే మూత తీసేసి ఎంతసేపు అంటే అంతసేపు ఫ్రై చేసుకోవచ్చు. వేడిగా తిన్నా రూమ్ టెంపరేచర్లో తిన్నా ఎలా అయినా సరే బాగానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని చెప్పండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దామండి. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.